అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణాశ్రమ లేఖలు 97 పుట్టుక. ఇది సూర్యనాగమ్మ గారు 24 ఫిబ్రవరి 1947 రాసిన లేఖ. నిన్న ఒక భక్తురాలు ఏకాత్మ పంచకం తన పుస్తకంలో రాసుకున్నానని తెచ్చి శ్రీవారికి చూపింది. ఆ పుస్తకంలో భగవాన్ జన్మదినోత్సవం చేయడానికి మొదట ప్రారంభించిన భక్తులకు తాము రాసి చూపిన పద్యాలు 2 ఉండడం చూచి ఇలా సెలవిచ్చారు భగవాన్. విరూపాక్ష గుహలో ఉండగా 1912లో అనుకుంటాను నా జన్మదినం వచ్చింది. దగ్గరున్న వారంతా భగవాన్ జయంతి కదా, ఇక్కడే వండి భోజనం చేస్తాం అని పట్టుబట్టారు. వద్దయ్యా, ఈ ఉపద్రవం అంటే విన్నారా? మేము వండుకొని తింటే స్వామికేం బాధ అని ఎదురు తిరిగారు. సరే, మీ ఇష్టం అన్నాను. అప్పుడే కొన్ని పాత్రలు కొని తెచ్చారు. ఆ సామాను ఇప్పటికీ ఉంది. కొంచెమని ప్రారంభించిందే ఇప్పుడు ఇంత ఉపద్రవంలోకి దిగింది. ఏదైనా దానంతట అది పోవాలి, కానీ మనం చెబితే ఆగదు. ఎంతో దూరం చెప్పి చూచాను, వినలేదు. సరే, వంట భోజనాలు అయినాయి. ఈశ్వరస్వామి నాతో ఉండేవారు. అప్పుడు వారు, స్వామి, నేడు తమ పుట్టినదినం కదా, మీరు 2 పద్యాలు రాస్తే నేను 2 రాస్తాను అన్నారు. అప్పుడు రాశాని వెంపాలు 2ను. భావం ఏమిటంటే, పుట్టిన దినమని పండుగ చేయుటకు సంకల్పించు మీరు మీ పుట్టుకకు స్థానమేది అని చూడండి. జనన మరణములకు అతీతమైన ఈ నిత్య జీవితమందు ఎన్నడూ పదము కొందుమో అదే సత్యముగా మన జన్మదినము. ఇది మొదటిది. రెండవది, ఏడాదికి ఒకసారి వచ్చే జన్మదినమందైనా ఈ శరీరం వచ్చిందే, ఈ సంవత్సరంలో పడితేమే అని తప్పించదగును. కానీ ఉత్సాహంతో పండగ చేసి సంతోషించడం శవమునకు అలంకరించినట్లు ఉంటుంది. ఆత్మనిరిగి అందులో లీనమగుటే వివేకం. ఆ పాటల యొక్క భాగం ఇదే. మలయాళంలో ఒక జాతికి ఒక ఆచారం ఉందట. ఇంట్లో బిడ్డ పుడితే ఏడవడం, ఎవరైనా గతిస్తే బాజా భజంత్రీలతో ఉత్సవం చేయడము. వాస్తవానికి తన స్వభావానికి సుఖాన్ని వదిలి ఈ జన్మ వచ్చిందే అని దుఃఖించాలి, కానీ ఉత్సవం ఏమిటి? ఈశ్వరస్వామి ఏం రాశారో అన్నాను నేను. అదా, అవతార పురుషులు అది ఇది అని నన్ను పొగుడుతూ రాశారు. అప్పుడు అదొక సరదా. వారొకటి నేనొకటిగా ఎన్నో రాసేవాళ్ళం. దాచాలన్న శ్రద్ధ ఎవరికీ లేదు. చాలా భాగం మేమిద్దరే ఉండేవాళ్ళం. భోజన వస్తువులు లేవాయే, ఎవరు ఉంటారు? ఇప్పుడు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నవి కనుక వచ్చి కూర్చుంటున్నారు. అక్కడేముంది, ఎవరైనా వస్తే కాసేపు ఉండి వెళ్ళేవారు, అంతే అన్నారు భగవాన్. ఆ పుట్టిన దినపు పాటలు తెలుగులో రాయండి అని ప్రార్థిస్తే ఈ విధంగా రాసిచ్చారు భగవాన్. వెంప పుట్టునాదెదియో పూనుద్రే ఉత్సవము పుట్ట మనకెద్దియును బుద్ధిగొని పుట్టుక గిట్టుకలే దై వెలుగు కేవల వస్తువులో పుట్టినదే పుట్టుదినంబు. రెండవది, పుట్టునాదైనను పుట్టుక కేడ్చక పుట్టునాదుత్సవము పూనుట గిట్టిన పీనుగును అలంకరించి పెట్టుటని తన్నెరిగియే నడంగుటే జ్ఞానమే. ఇట్ల సోదరి. 98వ లేఖ. సెల్ఫ్ అంటే ఆత్మ. ఇది 25 ఫిబ్రవరి 1947 రాసిన లేఖ. నేటి ఉదయం ఒక గుజరాతీ యువతి భర్త బిడ్డలతో బొంబాయి నుండి వచ్చింది. నడి వయస్సు, ముఖ విలాసం చూస్తే విద్యావతి అనిపించింది. భర్త ఖద్దరు కట్టడం వల్ల కాంగ్రెస్ అభిమానిగా తోచింది. గౌరవనీయమైన కుటుంబమని నడవడికలో గోచరిస్తోంది. స్నానపానాదులు ముగించుకుని 10 గంటలకంతా గుణగుణ నడిచే బిడ్డలతో గుంపుగా వచ్చి హాల్లో కూర్చున్నారు. వాళ్ళకం చూస్తే ప్రశ్నించేటట్లున్నది అని తోచింది. పావుగంట అయిందో లేదో ప్రశ్నలు ప్రారంభమైనాయి. భగవాన్, సెల్ఫ్ అంటే తాను పొందటం ఎలా అన్నదావిడ. ఎందుకు సెల్ఫ్ను పొందటం అన్నారు భగవాన్. శాంతి కొరకు అన్నదామే. అది సమాచారం. శాంతి అనేది ఒకటి ఉన్నదన్నమాట అన్నారు భగవాన్. అవును, ఉంది అన్నదామే. సరే, మంచిది. దాన్ని పొందాలని తెలుస్తుంది కదా, ఎలా తెలుస్తుంది? అది ఎప్పుడైనా నీవు అనుభవించి ఉండాలి. కలకండ తీపి తెలిసి ఉంటే కదా కలకండ తినాలని బుద్ధి పుట్టడం. అందువల్ల శాంతి నీకు అనుభవమైనదే, అప్పుడప్పుడు నీవు అనుభవిస్తున్నావు అన్నమాట. కాకుంటే శాంతి కావాలన్న కోరిక ఎందుకు కలుగుతుంది?
ఏదో శాంతి కావాలి, శాంతి కావాలని ప్రతి జీవి కోరడం కనపడుతూనే ఉంది. అందువల్ల శాంతియే స్వరూపమని, యథార్థమని స్థిరపడుతోంది. ఆ శాంతిని ఆత్మ అని, పరమాత్మ అని, సెల్ఫ్ అని ఏమన్నాను, అదే కావాలి మనకు. అంతేనా అన్నారు భగవాన్. అవును, అది ఏ విధంగా వస్తుంది అందామే. ఉన్నదే శాంతి, ఉన్నది ఏ విధంగా వస్తుందంటే ఏం చెప్పగలం? ఎక్కడి నుంచైనా తేవలసిందైతే కదా ప్రయత్నం. తెచ్చుకున్నది మన వ్యాపారం, దాన్నే పోగొట్టుకోవాలి అన్నారు భగవాన్. ఏ విధంగా పోగొట్టుకోవాలి అన్నదామే. ఏదో ఒక నియమం ఏర్పరచుకొని సాధన చేయాలి అన్నారు భగవాన్. సాధనకు ఏకాంతవాసం అవసరమా? సర్వభోగ త్యాగమే చాలా అందామే. త్యాగం అంటే అంతర్త్యాగమే కానీ బాహ్యత్యాగం కాదు అని రెండో ప్రశ్నకు మాత్రమే ప్రత్యుత్తరం ఇచ్చి మౌనం వహించారు భగవాన్. భోజనశాలలో గంట మోగింది. పెద్ద కుటుంబీకురాలైన ఆమె అడిగిన మొదటి ప్రశ్నకు భగవాన్ ఏమని ప్రత్యుత్తరం ఇస్తారు? ఆమె విద్యా వినయ సంపన్నురాలు కూడాను. గృహస్థులకు, స్త్రీ పురుషులకు సాధారణంగా భగవాన్ ఇలాగే బోధిస్తూ ఉంటారు. ఆ బోధలో యథార్థమే ధ్వనిస్తుంది. అంతర్త్యాగం అంటే సామాన్యమా? అందువల్ల త్యాగం అంటే అంతర్త్యాగమే కానీ బాహ్యత్యాగం కాదు అని సెలవిచ్చి ఊరుకున్నారు భగవాన్. అంతర్త్యాగం అంటే ఏమి అన్న ప్రశ్న వస్తే ప్రత్యుత్తరమున్నా వచ్చేదేమో కానీ భోజనశాలలో గంట మోగడం వల్ల అంతా గప్చిప్గా లేచి వెళ్ళారు. ఏకాంత నివాసమైన నా కుటీరానికి నేను వచ్చి చేరాను. ఎవరికి ఏది ఉచితమో అంటే ఎవరికి ఏది ప్రాప్తమో వారికి అది ఈశ్వరుడు నిర్ణయించే ఉంచుతాడు సుమా. నీవెందుకు ఒంటరిగా ఉంటావు అని భగవాన్ ఎప్పుడైనా నన్ను అడిగారా? ఇతరులతోనైనా ప్రస్తావించారా? ఏదీ లేదు. ఎందువల్ల అంటే నా స్థితికి ఇది సరి అన్నమాట. ఇట్లు సోదరి. 99వ లేఖ గురుస్వరూపం. ఇది 26 ఫిబ్రవరి 1947 రాసిన లేఖ. ఈ మధ్యాహ్నం తమిళ యువకుడొకడు భగవాన్ సోఫాకు సమీపంగా జరిగి కూర్చుని, స్వామి, నిన్న ఉదయం ఆ గుజరాతీ యువతికి త్యాగం అంటే అంతర్త్యాగమని సెలవిచ్చారే, అది ఏ విధంగా లభ్యమవుతుంది? అసలు అంతర్త్యాగం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. అంతర్త్యాగం అంటే వాసనలన్నీ అణిగిపోవాలి. అది ఏ విధంగా లభ్యమవుతుంది అంటే సాధన వల్ల లభ్యమవుతుంది అన్నారు భగవాన్. సాధనకు గురువు కావాలి కదా అన్నాడు అతను. అవును కావాలి అన్నారు భగవాన్. సద్గురువును ఏ విధంగా నిర్ణయించుకోవాలి? గురు స్వరూపం ఎటువంటిది అన్నాడా పృచ్ఛకుడు. ఎవని యందు నీ మనసు లగ్నమవుతుందో వాడే గురువు. సద్గురువు ఇతడు అని నిర్ణయించడం ఎలా? వారి స్వరూపం ఎటువంటిది అంటే శాంత శమధమాదులతో కూడి సూదంటు రాతి వలె దృష్టి చేతనే ఆకర్షించగల శక్తి సంపన్నత, సమత్వం ఎవరి యందు స్థిరంగా ఉంటావో వారే గురుస్వరూపులు. గురుస్వరూపం తెలుసుకోవాలంటే తన స్వరూపం ఏదో తెలుసుకోవాలి ముందు. తన స్వరూపం ఏదో తెలియనప్పుడు గురుస్వరూపం ఏ విధంగా తెలుస్తుంది? గురుస్వరూపం చూడాలంటే లోకానంతా గురు రూపంగా చూడాలి. ప్రతి జీవి యందు గురుభావాన్నే ఉంచాలి. ఈశ్వరుడైనా అంతే. అన్నిటినీ ఈశ్వర రూపంగా చూడాలి. తానెవరో తెలియనివాడు ఈశ్వర రూపం కానీ గురు రూపం కానీ ఎలా చూడగలడు? ఎలా నిర్ణయించగలడు? అందువల్ల ముందు నీ యథార్థ స్వరూపం ఏదో తెలుసుకో అన్నారు భగవాన్. అది తెలుసుకునేటందుకు మాత్రం గురువు కావద్దా అన్నాడు యువకుడు. అది నిజమే, లోకంలో ఎందరో మహనీయులున్నారు. నీ మనస్సు ఎవరి యందు లగ్నమవుతుందో వారిని గురువుగా నమ్ముకో. గురియే కదా గురువు అన్నారు భగవాన్. ఆ యువకుడు అంతటితో తృప్తి చెందక సమకాలికులకు పెద్దల పేర్లు కొన్ని ఎకరు పెట్టి వారిలో ఈ లోపం ఉంది, వారే విధంగా గురువులు అవుతారు, వీరే విధంగా గురువు కాగలరు అని ఆక్షేపించడం ఆరంభించాడు. భగవాన్ తమని ఎవరు ఎంత నిందించినా సహిస్తారు, కానీ ఇతరులను నిందిస్తే రవంతైనా సహించలేరు. అదే ఆ వేగ స్వరంతో, ఓహో నిన్ను నువ్వు తెలుసుకోమంటే వినక వారికి ఆ లోపం వీరికి ఈ లోపం అని నిందించడం సాగించావా? నీ లోపం నీవు దిద్దుకుంటే చాలును, వారి లోపాలు వారు చూసుకోగలరు. ఇక ముందు నీ సర్టిఫికెట్ తీసుకోననిదే వారు మోక్షం పొందరాదన్నమాట. పాపం నీ సర్టిఫికెట్ కొరకే వారంతా ఎదురు చూస్తున్నారు. మహా గొప్పవాడవు నీవు మెచ్చుకోకుంటే వారికి గతి ఉన్నదా? మరి ఇక్కడ వారిని నిందించవు, మరొక చోట మమ్మల్ని నిందిస్తావు. నీవన్నీ తెలిసిన వాడవు, మేము ఏమీ తెలియని వారము. నీకు అణిగిమణిగి ఉండవలసిందే. ఉంటాము. రమణాశ్రమానికి వెళ్ళాము. ఆయన్ని ప్రశ్నించాను, ఏమీ చెప్పలేకపోయినారు. ఆయనకి ఏమీ తెలీదు అని ప్రకటించు బాబు అన్నారు భగవాన్. ఆ యువకుడు తిరిగి అదే ధోరణితో మాట్లాడబోతే ఒక భక్తులు వారించారు. భగవాన్ అది చూచి, ఉండండి అయ్యా, మీరు ఎవరు మాట్లాడకండి, వారి ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడనియండి, వారు తెలిసినవారు, మనమంతా వారికి తగ్గి ఉండాలి. చూస్తూనే ఉన్నా వచ్చినప్పటి నుంచి.
ఇదంతా మూట కట్టుకుని మూల కూర్చున్నారు. రోజు రోజుకి కాస్త కాస్త జరిగి దగ్గరకు వచ్చారు. నిన్న ఆమె ప్రశ్నించింది చూచి నేను ఒకడున్నాను అని మూట విప్పారు. ఉన్నదంతా బయటికి రావద్దు, ఈ లోకమంతా వెతికి గురుస్వరూపం నిర్ణయిస్తారట వీరు. గురువుగా వరించే యోగ్యత ఇంతవరకు ఎవరి వద్దనూ కనిపించలేదట. దత్తాత్రేయులు లోక గురువు కదా, వారు లోకమంతా నాకు గురువేనన్నారట. చెడ్డ చూస్తే చేయరాదని తోస్తున్నది, అందువల్ల అది గురువే. మంచి చూస్తే చేయాలనిపిస్తుంది కనుక అది గురువే. మంచి చెడ్డలు రెండూ నాకు గురువులే అన్నారు. వేటగాడు దోవడిగితే తన మాట వినిపించుకొనక పక్షిని గురిపెట్టి కొట్టడం చూసి, నాయన నీవు నాకు గురువువి అని నమస్కరించారట. పక్షిని చంపడం చెడ్డదైనప్పటికీ లక్ష్యం ఉంచి బాణం వేయడం చూచి, నా మనసు ఈ విధంగా ఈశ్వరుని యందు లక్ష్యముంచి అనుసంధించాలని బోధిస్తున్నావు కనుక నీ ఒక గురువువి అన్నారట. ఇదే విధంగా ఏది చూస్తే అదే గురువని చెప్పి కడకి శరీరమే గురువు అన్నారు. ఏమంటే నిద్రలో ఈ శరీరం లేదు కదా, ఈ లేని దాని యందు దేహాత్మ భావన కూడదని బోధిస్తున్నది, అందువల్ల ఇది గురువే అన్నారు. వారు లోకమంతా గురువుగా భావిస్తే వారిని లోకమంతా గురువని కొనియాడింది. ఈశ్వర విషయము అంతే. లోకమంతా ఈశ్వరమయంగా ఎవరు చూస్తారో వారిని ఈశ్వరుడు అని లోకం పూజిస్తుంది. మనమెంతో లోకమంతే. యద్భావం తద్భవతి అన్నారు. పెద్ద తోట ఉంటుంది, కోకిల వస్తే మంచి పండ్ల నిమిత్తం మామిడి చెట్టు వెతుకుతుంది. కాకి వస్తుందనుకో, అది వేప చెట్లు వెతుకుతుంది. తుమ్మెదలు తేనె కొరకు మంచి పూలను వెతికితే ఈగలు మురికిని అన్వేషిస్తవి. సాలగ్రామం కావలసిన వారు రాళ్లని త్రోసివేసి అది ఒక్కటి గ్రహించి పూజిస్తారు. ఆ సాలగ్రామం రాళ్లలోనే ఉంటుంది. చెడ్డ ఉంటేనే మంచి తెలుస్తుంది, చీకటి ఉంటేనే వెలుగు శోభిస్తుంది. మాయ ఉంటేనే ఈశ్వరుడున్నాడు. సారగ్రాహికి 100 ఒక మంచి దొరికితే చాలు, ఆ ఒక్కటి గ్రహించి 99 త్రోసివేసి ఇదొక్కటే చాలురా మనకు, దీంతో లోకమంతా జయించవచ్చును అనుకుంటాడు. వారి దృష్టి ఆ ఒక్కదాని మీదనే ఉంటుందని మేఘ గంభీర ధ్వనితో పలికి విరమించారు. హాలంతా నిశ్శబ్దమై గంభీరంగా ఉంది. గడియారం టంగుటంగున గంటలు 4 కొట్టింది. అజ్ఞానమనే శూరపద్ముని హతమార్చి శాంతించిన అరుణాచల రమణుని అడుగుదమ్ములకు నమస్కరించి వినుతి చేయవచ్చిన మయూరమాది అన్నట్లు హాలుకు ఉత్తర దిక్కున ఉన్న పాకలోకి నెమలి వచ్చి గంభీరమైన ఒక క్రేంకారంతో తన రాక తెలియపరుచుకున్నది. భగవాన్ ఆవు ఆవు అంటూ అటువైపుకు తిప్పారు దృష్టి. ఇట్లు సోదరి.